భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే, ఈరోజే మంగళవారం, పైగా పౌర్ణమితో కూడి వచ్చినది. ఇలా కలిసి వచ్చిన రోజున గనక కన్యా రాశి వారు ధనియాలతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేయడం వల్ల అధిక ధనాన్ని సంపాదిస్తారు అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి. వీడియో దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడినా కూడా ధనం సరిపోవడం లేదు అని, అలాగే ఎంత కష్టపడి సంపాదించినా ధనం చేతిలో నిలవడం లేదని, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతోంది అని అనుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి వారి కోసము ఇప్పుడు చెప్పబోయే ఇటువంటి పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం మాత్రమే కాకోకుండా వృత్తి, ఉద్యోగ, విద్యాపరంగా కూడా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుండి చాలా తేలికగా బయటపడవచ్చు. అయితే అధిక ధనం సంపాదించాలి అనుకునేవారు, అలాగే ధనం నిలబడాలి అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు కూడా నెమ్మదిగా తీరిపోతాయి. అయితే ఈ పరిహారం కోసము మీకు కావాల్సింది రోజు ఇంట్లో దొరికే పదార్థమే. ఈ పదార్థంతో తేలికగా మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకోకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ జాతకములో ఉన్న రాహు, శని దోషాలు కూడా కొంతమేర ఆ దోషాల నుండి బయటపడతారు. మరి అంతటి విశేషమైన ఈ పరిహారం కోసం మనకు కావాల్సినవి ఇంట్లో దొరికే ధనియాలు. అవునండి, ఈ ధనియాలతోని ఈ పరిహారం అనేది మనము చేసుకోవాలి. ధనియాలకు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది. మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఇలాంటి చిన్నపాటి పరిహారాలతోనే ఎంతో విశేషమైన ఫలితాలను పొందవచ్చు అని మనకు ఋషులు తెలియజేయడమైనది జరిగింది. అటువంటి పరిహారాల్లోనే ఒక్క పరిహారమే ఈ ధనియాలతో చేసే పరిహారము. ఈరోజు మంగళవారము, పైగా పౌర్ణమి తిథి కలిసి వచ్చింది. ఇంతటి విశేషమైన తిథి రోజు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు లైఫ్లో ఎంతో కష్టపడుతున్నాము, ధనం నిలవట్లేదు, అప్పుల బాధతో వేగిపోతున్నాము, ధనం నిలబడాలంటే ఎంత సంపాదించినా పైసా నిలబడుకోకుండా ఏదో ఒక రూపేణ ఖర్చు అయిపోతుంది, శని దోషాలు, రాహుదోషాలు ఇలా పట్టి పీడిస్తున్నాయి అని బాధపడుతూ ప్రతిరోజు దేవుడిని అయితే ధ్యానం చేసుకుంటూ దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటారు కదా. అటువంటి వారందరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం చేసి చూడండి. మార్పు నెమ్మదిగా మీకే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మీకు కావాల్సింది ధనియాలైతే, అంతకంటే ముఖ్యంగా మీకు కావాల్సింది దేవుడిపైన ఎంతటి నమ్మకం అయితే పెట్టుకొని ఉంటారో అంతటి నమ్మకంతోనే ఈ పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా మార్పు మీకు కనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు సాయంత్రమే మీరు ఎప్పుడైతే సంధ్యాదీపం పెట్టుకునే టైంలో ఒక పళ్ళెం తీసుకోండి. అది రాగి, ఇత్తడి, వెండి ఏదైతే సరే, స్టీల్ పళ్ళెం కాకోకుండా ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి. అందులోకి ఒక పిడకడన్ని ధనియాలు వేయండి. ధనియాలు వేసేటప్పుడు కింద ఎక్కడ చల్లకుండా నీట్గా పళ్ళెంలో వేసి దానిని ఈక్వల్గా పరుచుకొని దానిపైన ఒక ప్రమిదను పెట్టుకోండి. ప్రమిద కొత్తదా పాతదా ఏది ఉంటే అది తీసుకోండి. అలాగే దానికి కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టండి. పసుపు పేస్టా, పసుపు పొడి పసుపు ఏదైనా సరే బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి ఆ ప్లేట్లో మీరు ధనియాలు పరిచారు కదా, ఆ ప్లేట్లోకి ఈ ప్రమిదను తీసుకెళ్ళి ఆ ప్రమిదను ఆ ప్లేట్లో మధ్యలో పెట్టండి. అంటే ధనియాల పైన పెట్టండి. పెట్టి అందులోకి ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసిన తర్వాత 2 ఒత్తులు వేసి ఇప్పుడు ఆ ప్లేట్లోని ఒక 5 ధనియాల గింజలను చేతిలోకి తీసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ ప్రమిదలోకి వేసేసేయండి. అంటే ఆ ప్రమిదలో ఆవు నెయ్యి ఉంది కదా, అందులోకి వేసేయండి. ఇంకా మీరు దీపం వెలిగించలేదు, అంతకు దీపం వెలిగించడానికి ముందే మీరు ఈ ప్రక్రియ అనేది చేయాలి. అంటే దీపం వెలిగించడానికి ముందే మీరు ఒక 5 గింజల ధనియాలను ఆ ప్లేట్లోకి తీసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ ఆవు నేతిలోకి వేసి దాని తర్వాత పుష్పాలతో అలంకరించుకోండి. ఇక్కడ తెల్లటి పుష్పాలతో అలంకరించండి. అమ్మవారికి కూడా తెల్లటి పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి వాటితో అలంకరించండి. ఒకవేళ ఎమర్జెన్సీకి అవి లేవు అంటే మీ ఇంట్లో ఉండే పూలతోనే అలంకరించుకోండి. ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారి ముందు వేడుకోండి. మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలండి, అమ్మవారు ఇంట్లో నిలబడాలని, డబ్బు సంపాదించినంత కూడా నిలుపుకునేలాగా
మమ్మల్ని కరుణించమని, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి అప్పు బాధలన్నీ కూడా తీరిపోవాలని, ఇంట్లో సుఖ సంతోషాలు నిలబడాలని ఇలా మీ సంకల్పాన్ని అమ్మవారి ముందు మొక్కుకోండి. ఆ దీపాన్ని పెట్టేశారు కదా, అది అలాగే వదిలేసి మరుసటి రోజు మీ పళ్ళెంలో ధనియాలు ఉన్నాయి, వాటిని 3 భాగాలుగా చేసుకోండి. 3 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఎర్రటి కొత్త వస్త్రం తీసుకొని చిన్నపాటిది తీసుకోండి. తీసుకొని కొన్ని ధనియాలు అంటే 3 పోర్షన్లు చేశారు కదా, ఆ 3 పోర్షన్లోని ఒక పోర్షన్ ధనియాలని ఈ ఎర్రటి గుడ్డలో కట్టి మీరు లాకర్లో అంటే డబ్బులు దాచుకునే లాకర్లో ఈ ఎర్రటి గుడ్డని అందులో పెట్టేసేయండి. ఇక రెండవ పోర్షన్ ధనియాలు ఉన్నాయి కదా, ఆ రెండవ పోర్షన్ని ఒక పొట్లం కట్టుకుని మీరు రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటారు కదా పర్సు, అందులో పెట్టుకోండి. ఇక మూడవ పోర్షన్ వచ్చేసి వాటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్లల్లో వేసేసి మట్టి కప్పేసి నీళ్లు పోసేసేయండి. అందులో మొక్కలు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు. తులసి మొదట్లో మాత్రం వెయ్యమాకండి. ఇలా మూడు భాగాలను 3 విధాలుగా చేసేసుకున్నారు కదా. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు చూడండి, కొద్ది కొద్దిగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. దాని తర్వాత మీరు మరొక్క మారు ఈ పరిహారం చేసుకోవాలి అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు పర్సులో పెట్టుకున్న ధనియాలు అలాగే లాకర్లో పెట్టిన ధనియాలు రెండూ కూడా ఏదైనా పచ్చటి చెట్టు మొదట్లో వేసేయాలి. లేకపోతే పారే నీళ్లు మీకు అవైలబుల్ దగ్గరలో ఉన్నాయి అంటే ఆ నీళ్ళల్లో కలిపేసేయండి. ఇక యాజ్ యూజువల్ ముందు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇది మంగళవారము ఈరోజు కుదరలేదనుకోండి, శుక్రవారం రోజైనా ప్రొద్దున పూట చేసుకోండి. ఇక ఇందులో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే దీనిని చేసుకోవచ్చు. పీరియడ్స్లో ఉండే ఆడవాళ్ళు చేయకూడదు. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినా మైలో ఉన్న వాళ్ళు కూడా అసలు చేయకూడదు. ఈ నియమాలు పాటించి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ వీడియోని మీతో పంచుకోవడం అనేది జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే కొత్తగా మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.